श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు 4వ సూత్రం నుంచి 6వ సూత్రం వరకు చదువుదాం. యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి యత్ ప్రాప్య న కించిద్వాంఛతి న శోచతి న ద్వేష్టి न रमते नोत्साही भवति यज्ज्ञात्वा मत्तो भवति स्तब्धो भवति आत्मारामो भवति। గడిచిన సత్సంగములో ఈ 3 సూత్రముల యొక్క అర్థాన్ని మనం విన్నాము. ఇంకా కొంచెం దానిని ఈరోజు విశ్లేషణ చేసి ఆ తర్వాత 7వ సూత్రానికి వెళతాం. లోకంలో ప్రతి మనిషి కూడా ఆశించేటువంటిది 3 విషయాలు. దాన్ని పిహెచ్ఎస్ వాల్యూ అని ఒక అబ్రివేషన్గా చెప్పచ్చు. పీస్, హ్యాపీనెస్ అండ్ సెక్యూరిటీ. శాంతి, సుఖం, రక్షణ, వీటి కోసం మనిషి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందరూ ఆశించేటువంటిది ఇదే. కానీ ఇప్పటి వరకు జీవితంలో అది మనము పొందామా? పూర్తిగా పొందామా? సందేహం లేకుండా పొందామా? పొందాము, కానీ పోతుందేమో అని భయంగా ఉందని మరలా అలాంటి ఏమైనా సందేహం ఉందా? లేక ఎవరైనా పూర్ణంగా నేను పొందాను, ఇంకా నేను ఆ 3 కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదని చెప్పే మనిషి ఎవడైనా ఉన్నాడా? అలా ఎవరైనా ఉన్నాడు ఒక మనిషి అంటే అతడు జ్ఞానుడై ఉండాలి. అతడు పరమ అద్వైత భక్తుడై ఉండాలి. మరి అప్పుడు ఎందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము? ఎక్కడ ప్రయత్నం చేస్తున్నాము? ఎలా ప్రయత్నం చేస్తున్నాడు మనుషుడు? లోకాన్ని మనం ఏ దృష్టితోటి చూస్తామో దానికి తగినట్లు మన భావన ఉంటుంది. లోకాన్ని చూడటం అంటే మన జీవితాన్ని అని అర్థం. జీవితమును, లోకమును ఏ దృష్టితోటి చూస్తామో ఇట్ మేక్స్ ద డిఫరెన్స్ ఫ్రమ్ విచ్ స్టాండ్ పాయింట్ యు లుక్ ఎట్ ది వరల్డ్ అండ్ ద లైఫ్. అంటే అర్థం, పారమార్థిక దృష్టితోటి చూస్తున్నావా లేక వ్యావహారిక లౌకిక దృష్టితోటి చూస్తున్నావా? పారమార్థిక దృష్టితోటి చూసేవాడు జ్ఞాని, లౌకిక దృష్టితోటి చూసేవాడు సంసారి, అజ్ఞాని. అందువలన మనం ఈ భక్తి సూత్రములు, నారదుడి యొక్క భక్తి సూత్రం మూలముగా ఈ అద్వైత భక్తి జ్ఞానము వలన పారమార్థిక దృష్టితోటి లోకాన్ని ఎట్లా చూడాలి, నన్ను నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయమే ఆధ్యాత్మిక జీవితం అంటే. ఈ విధంగా ఆలోచించేటప్పుడు గడిచిన సత్సంగంలో చూసినటువంటి ఈ 3 సూత్రముల యందు చెప్పబడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఒక భగవద్గీత శ్లోకాన్ని నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 నిమిషాలు, ఈ 2-3 అభిప్రాయాలు, సందేశాలు ఈ శ్లోకం మీద ఆధారపడి ఉన్నాయి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే భగవద్గీతలో, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన
నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఒక మనిషికి బుద్ధి బాగా పనిచేయాలి, ఇలా పారమార్థిక దృష్టితో లోకాన్ని జీవితాన్ని చూడగలగాలంటే వాడికి మనస్సు అతడు యుక్తుడై ఉండాలి. అయుక్తుడికి వాడికి బుద్ధి ఎట్లా సరిగ్గా పనిచేస్తుంది అని ప్రశ్న. నాస్తి బుద్ధి అయుక్తస్య. అయుక్త అంటే క్రమశిక్షణ లేదు, కంట్రోల్ లేదు, ఒక జీవన విధానం లేదు, జీవితానికి ఒక ఉన్నతమైన లక్ష్యము లేదు. అలా ఉన్నటువంటి ఆ మనుషుడికి వాడికి బుద్ధి ఎట్లా పనిచేస్తుంది సరిగ్గా? ఈ పారమార్థిక తత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే మరి బుద్ధి సరిగ్గా పనిచేయాలి కదా. అప్పుడు అలా ఆ భావన, బుద్ధి అయుక్తుడైన వాడికి బుద్ధి పనిచేయట్లేదు. అయుక్తుడై ఉన్నందున నచాయుక్తస్య, అటువంటి ఒక ఉన్నతమైన భావన లేని వాడికి నచాయుక్తస్య భావన, అయుక్తుడికి బుద్ధి లేదు, బుద్ధి లేనివాడు అయుక్తుడుగా ఉంటాడు. కాబట్టి అతడికి మంచి భావన కూడా ఉండదు. అయుక్తస్య నచ భావన. భావన అంటే ఇక్కడ సాత్విక భావన, దైవిక భావన, సాత్విక గుణములు, ఆ దైవీ గుణములు ఇటువంటివేవి వాడి భావనలో ఉండవు, సద్భావనలో ఉండవు వాడి హృదయం. అట్లా సద్భావన లేనటువంటి అయుక్తుడికి నచాభావయ శాంతి. ఆ భావన లేని వాడికి హృదయంలో ఎక్కడి నుంచి శాంతి వస్తుంది? సద్భావన లేని వాడికి, దుష్ట భావనలేని ఉన్నవాడికి మనసులో శాంతి ఎక్కడొస్తుంది? కానీ వాడు అనుకుంటుంటాడు, ఈ దుష్ట భావన అయినా పర్వాలేదు, నేను నా ఇంద్రియ సుఖముల కోసం. దుష్ట భావనలు, అసుర గుణాలు, అసుర భావాలు ఉన్నవాడంటే అర్థం ఏమిటి? అసురుడికి ఏమి అర్థం చెప్పాము ఇంతకుముందు? అసుసు రమంతే ఇది అసురాహ. అసుసు అంటే ఇంద్రియ భోగములందు, ఇంద్రియ విషయ భోగములందే ఆశిస్తూ రమిస్తూ కోరుకుంటూ ఉండేవాడు అసురుడు. అందుకని మనిషి రూపంలో ఉన్నా కూడా మనకు ఇంద్రియాల నిగ్రహం లేదు, మంచి కంట్రోల్ లేదు, భావన లేదంటే వాడికి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నాడు భగవంతుడు. అశాంతస్య కుతః సుఖం. ఆ శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నేను మొదటి ఆరంభించాను, శాంతి సుఖ రక్షణ. సో శాంతి లేని వాడికి సుఖం రాదు, మంచి భావన లేని వాడికి శాంతి రాదు, క్రమశిక్షణబద్ధమైన జీవితం లేని వాడికి భావన కలగదు, బుద్ధి సరిగ్గా పనిచేయదు. కాబట్టి ఈ సుఖశాంతులు లేనప్పుడు వాడికి ఇంకా రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ 3 సూత్రములలో చెప్పిన 11 గుణములు లేక 11 ఫలములు ఎవరైతే ఈ పరాభక్తిని, ఆత్మభక్తిని, అద్వైత భక్తిని అర్థం చేసుకొని దాని ఆ అద్వైత జ్ఞానంతో కూడిన భక్తిని, ఆత్మ మీద ప్రేమ ఇది కలిగి ఉంటాడో వాడికి ఏర్పడే ఫలం ఏమిటి? మనము ముక్తి, మోక్షము, నిర్వాణము, సాల్వేషను, లిబరేషన్ అని ఏవేవో పదాలు చెప్తాం, కానీ వాటన్నిటి యొక్క అర్థం ఏమిటంటే ఇదో ఈ 11 లక్షణాలు ఇక్కడే మనం అతనిలో చూడవచ్చు. అతడికి తనకు తాను కూడా తెలుసు. ఏమిటవి? ఆ 11ని ఆర్డర్ ఇట్లా పెడతాను నేను. అక్కడ పాజిటివ్గా 6వ సూత్రంలో 3 గుణాలు చెప్పబడినాయి,
నెగిటివ్ పాజిటివ్గా 5 గుణాలు చెప్పబడినాయి 5వ సూత్రంలో. మరల 6వ సూత్రంలో 3 పాజిటివ్ గుణాలుగా చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు ఆ పాజిటివ్ గుణాలుగా చెప్పబడిన వాటన్నిటినీ ఒకే చోటికి తీసుకొస్తాం. నెగిటివ్ ఎక్స్ప్రెషన్ తోటి చెప్పిన పాజిటివ్ని చివర్లో పెడదాం. మొత్తం 11 వస్తాయి. మొదట ఏం చెప్పారు? ఇతడికి కలిగే ఫలం సిద్ధుడవుతాడు. సిద్ధ అంటే ఫుల్ఫిల్మెంట్, పర్ఫెక్షన్ అంటే. ఇంకా మరి ఏది అక్కడ లోటు ఏమి ఉండదు. కంప్లీట్నెస్ వస్తుంది, పూర్ణత్వం వస్తుంది. ఆ పూర్ణత్వం ఎలా, దేని వలన కలిగింది? అమృతుడైపోయినాడు. తాను అమృతుడు, ఆత్మని తెలుసుకున్నాడు, ఆత్మకి మరణం లేదని తెలుసుకున్నాడు కదా. అప్పుడు తాను ఆత్మని తెలుసుకున్నాడు, ఆ ఆత్మకి మరణం లేదని తెలుసుకున్నాడు కాబట్టి ఇంక మరి అమృతుడైపోయాడు. తర్వాత తృప్తుడైపోయాడు, కంప్లీట్ సాటిస్ఫాక్షన్. చేయవలసింది చేశాను, పొందవలసినది పొందాను అని చెప్పి ఐఆమ్ బ్లెస్డ్ అని తనకు తాను తెలుసు. తర్వాత ఈ జ్ఞాన భక్తి దీంట్లో ఆనందాన్ని పొందుతూ మత్తుడుగా ఉంటాడు. ఇంటాక్సికేటెడ్, మత్తః భవతి. ఇంకా అంటే ఏంటంటే ఏ విషయం కూడా ఇతడికి ఆనందాన్ని తీసుకొచ్చి ఇతన్ని ఆనందపరిచేది కాదు. తనకి లోపలని ఆత్మ ఆనందములో ఆత్మన్యేవచ సంతుష్ట, ఆ లహరిలోనే, ఆత్మానంద లహరిలోనే ఉంటాడు. రామకృష్ణ పరమహంస యొక్క జీవిత ఉదాహరణ చెప్పాను పోయిన క్లాసులో. ఆ లహరి అంటే మధు పదార్థానికి లహరి అని కూడా ఒక పేరు. లహరి అంటే ఆ మనసులో వచ్చినటువంటి ఒక ఆనంద అలకి పేరు కూడా లహరి. అందుకనే శంకరాచార్యుల వారు శివానంద లహరి, ఆనంద లహరి. లహరి అంటే అల అని అర్థం, ఆనంద అల. దీని వలన లోపల మౌనం అయిపోతాడు, బయట మౌనం అయిపోతాడు. అంటే ఏంటి అసలు ఆయన నోరు తెరవడండి, ఏదైనా అడిగితే మాట్లాడడా అంటే ఎందుకు మాట్లాడాడు? ఇదిగో మాట్లాడుతున్నానుగా గంట సేపు, వారానికి 3 రోజులు. అట్లా అర్థం చేసుకోకూడదు. లోపల ఆ ఆత్మస్వరూపము తన యొక్క గంభీరతను, తన యొక్క అనంతత్వమును, తన యొక్క పూర్ణత్వమును తెలుసుకున్నందువలన అతడికి మౌనం అయిపోతుంది. అక్కడ మాట్లాడేందుకు ఏముంది? ఎవరితో మాట్లాడతారు? ఉన్నది ఒకే వస్తువు అనే భావన. అప్పుడు వాగింద్రియం అంతర్మౌనం వచ్చేస్తుంది. అసలు మౌనం అంటే ఆంతరిక మౌనమే ముఖ్యం. మనస్సు మౌనముగా ఉంటుంది. బయట అవసరమైనప్పుడు మాట్లాడుతుంది. అది కూడా లౌకిక వ్యావహారిక అర్థం పర్థం లేని మాటలను మాట్లాడుతూ దాంట్లో పాల్గొనడు, స్తబ్దుడైపోతాడు. స్తబ్దత అంటే ఇక్కడ స్టన్ అని అర్థం ఉంటుంది డిక్షనరీలో చూస్తే. స్టన్ అయిపోయినాడు అంటే ఏంటి? రాయిలాగా అయిపోయినాడా? అటేంటి స్తబ్దంగా కూర్చుంటావు, కదలకుండా, ఏమీ ఒక స్పందన లేకుండా అని కూడా చెప్తాం. ఇక్కడ ఆ స్తబ్దత కాదు, మౌనం అని అర్థం. అందువలన మరి లోక వ్యవహారాలు, మాటలు పెద్దగా వీటిలో పాల్గొనకుండా ఎట్లాగండి అతడి మనస్సు ఎట్లా పనిచేస్తుంది? ఎలా అది దానికి ఎంగేజ్మెంట్ ఏంటి? దానికి ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలిగా అంటే ఆత్మారాముడు, ఆత్మనే అందే రమించేవాడు ఆత్మారాముడు. అందుకని రాముడు అంటే అర్థం ఏమిటంటే ఆత్మకు ఎవరైతే ఆనందాన్ని కలిగిస్తాడో అతడు రాముడు. యోగులు వాళ్ళ హృదయాల్లో దేన్ని తెలుసుకొని, దేనిని స్మరించుకుంటూ గుర్తుంచుకొని ఆనందంగా ఉంటారో అది రాముడి అనే పదానికి అర్థం. ఆత్మారాముడుగా ఉంటాడు. ఇవన్నీ పాజిటివ్గా చెప్పినవి 6 చెప్పాను.
నెగిటివ్ పార్టికల్ ఉపయోగించి చెప్పిన తర్వాత ఇదేంటంటే అతడు నా కించిత్ వాంఛతి, ఇంకా ఆ తర్వాత దేనిని ఆశించడు, డిజైర్ అనేటువంటిదే లేదు. మినిమం డిజైర్ ఆకలైంది కాబట్టి తింటాడు, శరీరం శుభ్రంగా ఉండాలి కాబట్టి స్నానం చేస్తాడు. కానీ స్నానం చేయటము, తిండి తినటము, చలి వేడి వీటికి శరీరాన్ని కాపాడుకోవటం అది ఆశ కాదు. అది మినిమం శరీర జీవనార్థం, ప్రాణరక్షణార్థం చేసేటువంటి పనులవి. అందుకని ఇంకా ఎజెండాలు, ప్రాజెక్టులు, షేర్ మార్కెట్లు ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. దేంట్లోనూ మనస్సును పోనివ్వడు. నాకించిది అంటున్నారు చూడండి. ఇంక దేన్ని కూడా నాకు ఒకే ఒక చిన్న ఆశ ఉంది. నీ పెద్ద వయసు అయిన వాడని గనక అడిగి ఇంటర్వ్యూ చేశామంటే, ఈ తాతలు ఎవరికైతే అమ్మమ్మలు కానీ వాళ్లకు మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు, సెకండ్ జనరేషన్. చాలామంది చెప్తుంటారు, నాకు ఒకటే ఒక ఆశ, నేను కళ్ళు మూసుకొని ఈ శరీరాన్ని వదిలే లోపల ఆ చిన్న మనవరాలకు కూడా పెళ్ళైతే దాన్ని కూడా చూసి నేను కళ్ళు మూసుకుంటాను. చూడండి, అదేంటో పెద్ద జీవిత లక్ష్యముగా. కళ్ళు మూసుకుండే ముందు భగవంతుని స్మరించుకుంటూ లోకాన్ని మర్చిపోయి నువ్వు శరీరాన్ని వదలాలి. నువ్వు ఆ మనవరాలనే అనుకుంటూ శరీరాన్ని వదిలావంటే మళ్ళీ ఆ మనవరాలకే పిల్లవాడిగానో పిల్లగానో ఆ ఇంట్లో కుక్కగానో ఏదో రకంగా అక్కడే పుడతావు మళ్ళీ. ఎందుకంటే అంతిమ కాలంలో ఏ స్మరణం, నీకు ఏ ఆలోచన తీవ్రంగా ఉందో దానికి తగినట్లు మరుజన్మ అని చెప్పాడు కదా గీతలోని భగవంతుడు. వినలేదా? వినం. అలాంటి మాటలు వినం. అందుకని ఇట్లాంటి చాలా అల్పమైనటువంటి ఈ ఆశలు, ఆలోచనలు ఉండొచ్చా వయసు అయిన తర్వాత కూడా? పెళ్ళి అవ్వాల్సి ఉంటే అవుతుంది. ఆ పెళ్లి చేసి నిర్ణయించడానికి ఆ పిల్ల తల్లిదండ్రులు ఉన్నారు. ఆ మనవరాలు మనవడి గురించి నువ్వెందుకు బాధపడతావు, ఆలోచిస్తావు? నాకించిది వాంఛది. అందుకని ఏది కోరడు కాబట్టి దుఃఖించాల్సిన పని, టెన్షన్ అవ్వాల్సిన పని లేదు కాబట్టి నా శోచది చెప్పాను. జరిగిపోయిన దాని గురించో జరగబోయే దాని గురించో చింతించడు, బాధపడడు. అదేవిధంగా ఇంకెవరిని ద్వేషించడు. ఇతడికి శత్రువులు మిత్రులని ఎవ్వరు ఉండరు. ఎందుకంటే సర్వత్ర సమదర్శనం, భగవద్ దర్శనం, ఆత్మ అన్నిటితో ఉన్నది ఆ భగవత్ స్వరూపమని ఆ జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి దేన్ని ద్వేషిస్తాడు? దేన్ని ద్వేషిస్తున్నానంటే నన్ను నేను ద్వేషిస్తున్నాను అర్థం. నన్ను నేను ద్వేషించుకోను, నన్ను నేను ప్రేమిస్తానని చెప్పే కదా బృహదారణ్యకంలో చెప్పిన ఆ స్టేట్మెంట్ని చెప్పాం. కాబట్టి నా ద్వేష్టి. ఇంకా ఇంద్రియ విషయ సుఖములు దేని అందు కూడా రమించడు. ఈ ఫంక్షన్లకు వెళ్ళాలి, ఈ రిసెప్షన్కి వెళ్ళాలి, ఇది తిని ఆనందించాలి అట్లా అనేం ఉండదు. శరీరం నడవటానికి తన ఆరోగ్యమునకు ఏదైతే సరిపోతుందో అది తింటుంటాడు, జీవిస్తుంటాడు, ఆనందంగా కృష్ణారామ అనుకుంటుంటాడు. అప్పుడు న రమతే, లోక విషయంలో రమించడు, కానీ ఆత్మారామ, ఆత్మలో రమిస్తుంటాడు. ఆత్మలో రమించేవాడికి ఇంకా లోక సుఖము, లోక విషయానందంలో ఏముందండి? బ్రహ్మానందానికి విషయానందానికి ఎక్కడ పొంతన? తైత్రీయోపనిషత్తులో ఆ విషయానందం ఒక చిన్న చుక్క అయితే ఆ బ్రహ్మానందం ఎన్నో వేల 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 రెట్లు ఎక్కువ అని ఒక కంపారిజన్గా చెప్పుకుంటూ వెళుతుంది. అది మ్యాథమెటిక్స్ రూపంలో ఊరికి చెప్పి మిమ్మల్ని భయపెట్టాలంటే 10 to the power of 20, 10 to the power of 20. అది ఎవరికైనా మ్యాథ్స్ అది గురించి తెలిస్తే ఎందుకంటే 100 రెట్లు ఎక్కువ చెప్పుకుంటూ వెళ్తుంది ఉపనిషత్తు. ఒక మనుష్యుడికి ఉండేటువంటి ఆ మనుషుడు ఎటువంటి వాడు? చాలా బలవంతుడు, ఆరోగ్యవంతుడు, యవ్వనవంతుడు, ధనవంతుడు,
భూమండల మొత్తానికి అధిపతి, ఛత్రపతి. అట్లా ఉన్న ఆ మనిషికి ఎంత ఆనందం ఉంటుందో, ఆ ఆనందం ఒక మనుష్య ఆనందం. ఒక మనుష్య ఆనందం. దాన్ని 100 రెట్లు చేస్తే మనుష్య గంధర్వ ఆనందం. దాన్ని ఇంకా 100 రెట్లు చేస్తే గంధర్వ ఆనందం, దేవానందం, దేవగంధర్వానం ఆజాన ఆనందం, పితృ ఆనందం, తర్వాత ఇంద్రానందం, బృహస్పతి ఆనందం, బ్రహ్మ ప్రజాపతి ఆనందం వరకు చెప్పుకుంటూ వెళ్తుంది. ఎందుకు ఆ ఎనాలిసిస్ అక్కడంటే క్వాంటిఫికేషన్ ఆఫ్ ఆనందం. ఇది చెప్తూ మధ్యలో చూడు బాబు, ఇవన్నీ చెప్తున్నానే, కానీ ఇవేవి కూడా శ్రోత్రియస్య చ కామహతస్య, ఆశకి కోరికకు బానిసుడు కాని అంటని వాడు ఎవరైతే ఉన్నాడో ఆ జ్ఞాని, శాస్త్రమును చదివి బ్రహ్మనిష్ఠుడిగా ఉన్న జ్ఞానికి ఉన్న ఆనందం ఇవేవి దాని ముందు అసలు నిలవవు అని. సరే, న రమతే నా ఉత్సాహీ భవతి. కాబట్టి దీని వలన ఇంకా ఉత్సాహాన్ని ఏంటది ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్గా ఉండడు. ఇంకా దేంట్లో కామ్య కర్మలు చేయటంలో ఉత్సాహాన్ని చూపడు. కామ్య కర్మలు చేయటంలో ఉత్సాహాన్ని చూపించడు. కానీ దైవ సామాజిక కార్యములు, ఆ జ్ఞాని శరీరానికి ఉన్న ప్రారంధము తగినట్టు ఏం చేయాలో అవి లోక సంగ్రహార్థం చేస్తుంటాడు. కానీ కామ్యకర్మల్లో ఉత్సాహాన్ని చూపించడు. అందుకని నా ఉత్సాహీ భవతంటే డల్గా ఉంటాడు, ఇంకా సోంబేరిలాగాను ఎప్పుడు దిగులుగా అట్లా ఉంటాడని. ఉత్సాహమే లేదేంటి అట్లా ఉన్నావు కాదు, చేస్తాడు, ఉత్సాహంగా ఉంటాడు. కానీ కామ్యకర్మల్లో ఉత్సాహాన్ని చూపించడు. నిష్కామ కర్మల్లో, లోక సంగ్రహార్థం అంటే సమాజము, ప్రజలకు ఎక్కువ మందికి ఉపయోగపడే కార్యాల్లో, దైవ కార్యాల్లో పాల్గొంటాడు, ఉత్సాహాన్ని చూపిస్తాడు. అందుకనే ఈ మాటలన్నీ వచ్చేట్లుగా అయిపోయినాయి. 11ని జ్ఞాపకం చేశాను. భగవద్గీతలో అనేక శ్లోకాలని మీకు ఆ రోజు జ్ఞాపకం చేశాను. దాంట్లో భక్తి యోగంలో చెప్పేటువంటి ఈ లక్షణాలన్నీ భక్తి యోగంలో ఎక్కువ చెప్తాడు భగవంతుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. చూడండి, శుభాశుభ పరిత్యాగి. ఇంకా శుభం అశుభం అనే పుణ్య పాపములని, ధర్మ అధర్మములని ఈ ద్వంద్వముల యొక్క భావన, వాటి యొక్క భయము, వాటిని గురించి చింతన ఉండదు. అశుభ పరిత్యాగి, మనసులో నుంచి శుభాన్ని గురించి కానీ అశుభాన్ని గురించి కానీ తను ఇంకా సీరియస్గా తీసుకోడు. అది అసలు ఎక్కడుంది? ఆత్మలో శుభమేంటి, అశుభమేంటి? ఆత్మ ఎప్పుడు మంగళ స్వరూపమే, ఎప్పుడు శివస్వరూపమే, ఎప్పుడు ఆనంద స్వరూపమే. అట్లా ఎవరైతే ఉన్నాడో భక్తిమాన్ యస్ సచ్ సమే ప్రియ, అటువంటి భక్తుడు, ఈ గుణాలున్నటువంటి భక్తుడు నాకు చాలా నచ్చినవాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. చూడండి, మనం కొంచెం కాకపోతే కొంచెమైనా మరి ఆ కృష్ణుడు చెప్తున్నాడు భగవంతుడే అంటే దాన్ని నేను ఇట్లా ఆ భక్తుడిగా ఉండాలని కోరుకోవాలి కదా. అట్లీస్ట్ కోరుకుంటే ఇప్పుడు అప్పుడు అవుతాం. ఈ జన్మలో ఎంత సాధిస్తే సాధించేస్తాం. కానీ నువ్వు చాలా సిన్సియర్గా ఉన్నావంటే ఇప్పుడే సాధించేస్తాం, ఇప్పుడే. సరే, ఆ తర్వాత ఇప్పుడు 7వ మంత్రం నుంచి మరలా ఏం చెప్తున్నారంటే ఈ భక్తి యొక్క స్వరూపాన్ని మరలా వివరించటం చేస్తున్నారు. 7వ మంత్రాన్ని చదువుతాను. 7 సూత్రం. స న కామయమానా నిరోధ రూపత్వాత్
ఈ భక్తిలో ఇలాంటి భక్తిని మనం పెంపొందించుకోవాలని ఏ ఆశ రాదు మనుషులకంటే. ఒక జోక్‌గా ఉదాహరణ ఇది వద్దు, ద్వైత భక్తిలోనే ఉంటాం మేము. ఆ దేవుణ్ణి వేరుగానే పెడతాం. అట్లానే ఆ ఏకరూప భక్తిలోనే ఉంటాం. ఏకరూప భక్తిలో ఉండటం తప్పు కాదు. కానీ ఎంతకాలం దాంట్లోనే ఉంటావని భగవంతుడు అడుగుతున్నాడు. నారదుల వారు అడుగుతున్నారు. అందుకని రొంబ చాలా ఎడమెంట్‌గా, మూర్ఖంగా అదే నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళని ఉండకు. ఒక ద్వైత భక్తుడు వచ్చి ఆ బోర్డు మీద రాశాడట. వాళ్ళు ద్వైత భక్తిలో ఉన్న వాళ్ళకి నేను దాసుడిని అని చెప్పుకోవడం వాళ్ళకి చాలా గొప్పగాను, వాళ్ళకి సంతోషంగాను ఉంటుంది. అది వాళ్ళు చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతారు. దాసోహం, నేను ఆయన దాసుడను. దాసః అహం, నేను దాసుడను. ఎవరికి దాసుడిని? పరమాత్మకి, భగవంతుడికి దాసుడిని. అప్పుడు అద్వైత భక్తుడొచ్చేసి సోహం అని రాశాడు. మొదట అద్వైత భక్తుడు రాశాడు సోహం, ఐ యామ్ దట్, అది నేను. అహ సహ, అహం సహ, నేను ఆయనను, నేను అది. అంటే అర్థం అద్వైత భావన. జీవాన్ని కాదు నేను ఈశ్వరుడిని. అప్పుడు ఈ ద్వైత భక్తుడు రాసింది సోహానికి ముందు దా అని రాశాడు. మరలా ఈ అద్వైత భక్తుడు వచ్చేసి ఇంకొక సోహం రాశాడు. సో దా రాస్తున్నాడు, ఈయన సో రాస్తున్నాడు. ఆయన రాస్తున్నంత అప్పుడు ఏమైంది? దా రాస్తుంటే దాస దాసోహం. ఈయన మళ్ళీ రాస్తాడు సోహం సోహం సోహం. సో దాస 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 దాసోహం అని ఈ దాసులకు 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 దాసుడును నేను అని చెప్పుకోవడం కూడా వాళ్ళు చాలా గొప్పగా భావిస్తారు. అది ఎంతకాలం నువ్వు దాసుడుగానే ఉంటావు ఇట్లా? అప్పుడు భగవంతుని నువ్వు దూరంగానే పెట్టి ఉంచితే నీకెట్లా పూర్ణత్వం వస్తుంది? ముక్తి ఎట్లా కలుగుతుంది? నీ ఆత్మ, నీ స్వరూపం ఏంటి అసలని తెలుసుకున్నావా? నువ్వు జీవుడవు కాదని తెలుసుకున్నావా? ఎందుకండి తెలుసుకోవాలంటే ఇదిగో భగవంతుడే చెప్తున్నాడు తెలుసుకో అని. నేనే అన్ని హృదయాల్లో అర్జునా, ఈశ్వరుడుగా ఆత్మరూపంలో నేనే ఉన్నాను. ఈశ్వర సర్వభూతానాం హృదే అర్జున తిష్టతి. అన్ని హృదయాల్లో అంటే అన్ని జీవరాశులలో ఒకే ఈశ్వరుడు, ఒకే. అది మరి అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇంకా నువ్వెక్కడున్నావు? నువ్వెందుకు? అహంకారాన్ని వదిలేసుకోవడం కోసం చెప్పచ్చు ప్రారంభంలో దాసుడనని. ఆ తర్వాత అసలు నువ్వెవడవు అని తెలుసుకోవాలి. సరే, ఇక్కడ ఆ జోక్ కథ వదిలేసేయండి. దీని అర్థాన్ని చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? చాలా ముఖ్యమైనవి అన్ని సూత్రాలు. ఈ భక్తి అందు సా మొదట చెప్పారు కదా, సాతు అస్మిన్ పరమస్ప్రేమరు భక్తి ఫిమేన్ వర్డ్ కాబట్టి సా, ఆ భక్తి దాంట్లో కోరిక ఆశ అనేటువంటిదే లేదు. నా వాంఛిత అని చెప్పారు. ఇంకా వివరిస్తాను చూడు. ఆ భక్తి అని ఎక్కడైతే చెప్పామో నిజమైన పూర్ణ భక్తి, పరాభక్తి అంటే అక్కడ అసలు కామం అనేటువంటిదే ఆ ఎలిమెంట్ లేనే లేదు. భక్తి డిక్షనరీలో కామం అనేటువంటిది లేదుట. నా కామయమాన, కామయమాన, అకామయమాన ఈజ్ ఈక్వల్ టు నా కామయమాన. అక్కడ అసలు ఆశ, ఏదైనా అడగటం, ఆశించటం అనేటువంటిది లేదు. ఎక్కడ?
ఆత్మలో ఏముంది ఆశించడానికి? అంత ఆత్మ ఉన్నప్పుడు ఆ అర్థం తీసుకున్నా కూడా. అందుకని భక్తి అంటే ఆత్మభక్తి అన్నాం. ఆత్మ మీద ప్రేమ అన్నాం. ఆత్మని తెలుసుకోవడం అన్నాం. అప్పుడు ఆత్మలో అది పూర్ణమన్నాం, అమృతమన్నాం. అప్పుడు అక్కడ కోరికే లేదు గదా! నా కామయమాన. ఎందుచేత కామయమాన్? నిరోధ రూపత్వాత్. త్యాగమే దాని గుణము కాబట్టి ఆ భక్తి యందు ఆశ, ఏ కోరిక అనే అంశమే లేదు దాంట్లో. ఎందుచేత? నిరోధత్వాత్ అంటే అర్థం ఇక్కడ నిరోధం అంటే అబ్స్ట్రక్టింగ్, స్టాపింగ్, క్లోజింగ్. ఇక్కడ మనం అర్థాన్ని దాన్ని సరిగ్గా తీసుకోవాలి. త్యాగమే దాని యొక్క గుణంగా ఉన్నది కాబట్టి, లేక నిరోధం అంటే విత్డ్రావల్, నివృత్తియే దాని యొక్క గుణముగా ఉంది కాబట్టి. ప్రవృత్తి, నివృత్తి. జ్ఞానంలో నివృత్తి, కర్మ సాధారణ భక్తిలో ప్రవృత్తి. అందుచేత నిరోధమే దాని రూపము కాబట్టి దానిలో అసలు ఆ కామం అనేటువంటి ఎలిమెంటే లేదు. అందుకనే ఉపనిషత్తు ఏం చెప్తున్నది అసలు? త్యాగే నైకే అమృతత్వమానసు అంటుంది. త్యాగము చేతనే మాత్రమే ఒకడు అమృతత్వాన్ని పొందుతాడు అని చెప్పి. దీనికి మనం ఉదాహరణ తీసుకున్నామంటే ప్రహ్లాదుడు ఆ నరసింహస్వామి యొక్క దర్శనం అయిన తర్వాత ఆయన హిరణ్యకశిపుడిని సంహారం చేసిన తర్వాత నీకేమైనా కోరిక వరం కోరుకో, నీకు వరం ఇవ్వాలనుంది నాకు అని చెప్పి చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుణ్ణి భగవంతుడు ప్రేరేపించి పదే పదే అడుగుతాడు. అడిగితే అప్పుడు అక్కడ ప్రహ్లాదుడు నాకేం వద్దని చెప్పి అన్నాడు. కానీ మరలా టెస్ట్ చేయాలని చెప్పి భక్తుణ్ణి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇతడు యొక్క భక్తి పూర్ణమైందా, జ్ఞానంతో కూడి ఉందా అని తెలుసుకోవడం కోసం నరసింహస్వామి మరలా అడుగుతుంటే ఇంక చివరికి ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే, యస్త ఆశిష ఆశాస్తే నసహ భృత్యః సవై వణిక్. ఎవరైతే నీ దగ్గర నుంచి ఓ భగవానుడే నీ దగ్గర నుంచి ఏదైనా కోరి ఆశిస్తారో అట్లాంటి వాడు అసలు నీ భక్తుడు ఎట్లా అవుతాడు? వాడు వ్యాపారి, బేరం చేయటానికి వచ్చినటువంటి ఒక వ్యాపారుడు. చూడండి, వణికః సహ భృత్య. అతడు భక్తుడు కాడు, నీ సేవకుడు కాడు. ఇక్కడ భృత్య అంటే సేవకుడు అని అర్థం. అతడు వ్యాపారుడు. అందుకని చివరికి నరసింహస్వామి కంపెల్ చేసినప్పుడు ప్రహ్లాదుడు, సరే ఈ వరం నాకివ్వు. ఏం వరం? నా మనస్సులో ఏదైనా నిన్ను కోరాలనేటువంటి కోరికే నా హృదయంలో పుట్టకుండా ఉండేటువంటి వరం ఇవ్వు అన్నాడు. ఇది అర్థమైందంటే నారద భక్తి సూత్రాలన్నీ అర్థమవుతాయి. ప్రహ్లాదుడు కథ వినటానికి ఇష్టపడతాం, స్టోరీ బాగుంటుంది. మరి ఆ ప్రహ్లాదుడేగా ఈ మాట చెప్పాడు. భక్తులలో చాలా అగ్రగణ్యుడని చెప్పే ప్రహ్లాదుడు అంటున్నాడు, నా హృదయంలో ఏ కోరిక చెప్పండి, గుండె మీద చేయి వేసుకొని. ఏ రోజైనా ఎప్పుడైనా ఏ గుళ్ళో ఏ ఊర్లో ఏ పుణ్యక్షేత్రమైనా సరే, ఏ దైవం చేసే యజ్ఞ యాగ పూజ కార్యక్రమాల్లో సంకల్పం చేయకుండా, నాకు ఇది కావాలని అడగకుండా, నీ ప్రీతి కోసం, నీ మీద ఉండి నా ప్రేమ చూపుటకు నేను ఇవన్నీ చేస్తున్నానని చేస్తామా? ఎప్పుడైనా చేశారా? ఎవరైనా చేస్తున్నారట్లా?
ఎప్పుడు ఏదో ఒకటి ఆశిస్తూనే చేస్తాం. కానీ భక్తుడు ఎట్లా చెప్తున్నాడు చూడండి. ఏదైనా నీ దగ్గర నుంచి అడగాలనే ఆశే నా హృదయంలో పుట్టకూడదని కోరుకున్నాడు. మరి ఈ ఆత్మను తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి, పరాభక్తిని పొందాలి అని ఉంటుంది కదా మొదట మరి ఆశ. ఆత్మకామః న కామః. అది కామం కాదు, అది నిష్కామమే. ఆత్మని కోరుకుంటున్నావంటే ఆ తర్వాత ఇంక నువ్వేమీ కోరుకోవు. అందుకే చెప్పారు ముందు, నా కించిత్ వాంఛతి. కానీ ఇప్పుడు ఆత్మని కోరుకోవాలి. ఆత్మ అనేది నన్ను తెలుసుకోవాలని ఆశపడాలి. గురువు నాకు బోధించాలని ఆశపడాలి. నారద భక్తి సూత్రాలు నాకు అర్థం కావాలని ఆశపడాలి. ఇది ఆశ కాదా అని అడగకూడదు. ఈ ఆశ మిగిలిన ఆశలన్నిటినీ నల్లిఫై చేస్తుంది, డెలీట్ చేస్తుంది. కాబట్టి ఇట్లా చెప్పినప్పుడు త్యాగమే దాని గుణం అని మనకు ఇంక సందేహం వస్తుంది. మరి త్యాగం అంటే సన్యాసమా, అన్నిటినీ వదిలేయటమా, రినన్సేషనా, నిరోధిత్వాత్ అంటే ఇక్కడ అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దాని స్వరూపమే నిరోధ రూపత్వాత్ అంటే అసలు ద నేచర్ ఆఫ్ ది భక్తి అంటేనే అన్నీ ఇచ్చేయడం, దేన్ని పొసెస్ చేసుకోదు, దేన్ని కూడా. అలా చెప్పినప్పుడు దాని అర్థం మనకు ఇంకా బాగా తెలియాలని చెప్పి నిరోధ రూపత్వాత్ అంటే విత్డ్రావల్, లేక ఇహ పర సుఖాలు భోగం దేనిని ఆశించకుండా ఉండటం. దీన్ని సహజంగా వైరాగ్యం అంటాం, విరాగం అంటాం, త్యాగం అంటాం. దానికి తత్వబోధలో ఇచ్చిన అర్థం ఏమిటంటే, విరాగం అంటే, వైరాగ్యం అంటే ఏమిటంటే, ఇహ స్వర్గ భోగేషు ఇచ్ఛారాహిత్యం. ఈ లోకంలో ఏదైనా సుఖాల గురించి గాని, పై లోకాలలో ఉండే సుఖాలను గురించి గాని ఏ ఇచ్ఛ, కోరిక, ఆశ లేకుండా ఉండటమే వైరాగ్యము, విరాగం. అదే ఇక్కడ నిరోధ స్వరూపత్వాత్ అని చెప్పబడింది. అది దాని స్వరూపం. నా కామయమాన. కానీ నారదులు వారే, నేనే దీన్ని ఇంకా వివరిస్తాను. ఈ నిరోధం అంటే ఏమిటి నిజంగా అంటే, నిరోధ 8వ సూత్రం, నిరోధస్తు లోక వేద వ్యాపారన్యాసః. నిరోధస్తు లోక వేద వ్యాపారన్యాసః. నిజంగా చెప్పాలంటే ఓ భక్తులారా, ఇండీడ్ ఈ నిరోధం అంటే ఏంటో తెలుసా? దేన్నించి విరమించుకోవాలి, దేన్ని త్యాగం చేయాలి, దేనిని మనం అడ్డు పెట్టేసేయాలి, డ్రాప్ చేయాలి, నిరోధించాలి అంటే లోక వేద వ్యాపార న్యాసః. చూడండి, 2 పదాల్లో అంతా చెప్పేస్తున్నారు. లోక అంటే సెక్యులర్, వేద అంటే రిలీజియస్, సెక్యులర్ యాక్టివిటీస్ అండ్ రిలీజియస్ యాక్టివిటీస్. లోక వ్యాపారం అండ్ వైదిక వ్యాపారం. వ్యాపారం అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ లాంటి దాన్ని. వ్యాపారం అంటేనే అక్కడ కర్మ ఉంటుంది. కర్మ ఎందుకు చేస్తున్నావంటే ఏదో ఫలాన్ని ఆశించి చేస్తావు. కాబట్టి లోక వేద వ్యాపారాల్ని వదిలేయటమే న్యాసః. న్యాసం, సన్యాసం. సన్యాసం అని చెప్పగానే ఇక్కడ భయపడక్కర్లేదు. న్యాసం అంటే గివప్ అని అర్థం. ఈ గివప్ అనే దానికి బాహ్యముగా వేషం మార్చుకొని సన్యాసం తీసుకోవడానికి సంబంధం లేదు. సంబంధం ఉన్నా కూడా ఒకవేళ అసలు ఆంతరిక సన్యాసం, మెంటల్ రినన్సియేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆంతరిక సన్యాసము లోపల లేకుండా బాహ్య సన్యాసం తీసుకున్నా కూడా
వాడికి ప్రయోజనపడదు. అందుకని బాహ్య సన్యాసం ముఖ్యం కాదు. అది ఏర్పడినప్పుడు, జరిగినప్పుడు నీకు ఆ అవకాశం వస్తే అది అవుతుంది. కానీ అందరూ బాహ్య సన్యాసం తీసుకోక్కర్లేదు, తీసుకోలేరు. కానీ ఆంతరిక సన్యాసం అందరూ తీసుకోవచ్చు. ఎందుకంటే జీవితంలో ఒక ఘట్టం తర్వాత గృహస్థ ఈ నా యొక్క డ్యూటీలు, ధర్మం అంతా అయిపోయిన తర్వాత మరి వానప్రస్థానికి వచ్చేస్తాను గదా! అది మనస్సులో రావాలి. అది పక్వమైపోతే అది సన్యాస స్థితి అయిపోతుంది. ఈ గుణాలన్నీ వాడి యందుంటాయి అప్పుడు. అందుకని ఇక్కడ సన్యాసమని భయపడి ఆర్ధమే తీసుకోక్కర్లేదు. కానీ త్యాగమే. న్యాసం, సన్యాసం, సమ్యక్ న్యాసం సన్యాసం. సన్యాసానికి శంకరాచార్యులు వారు దేహోన్యాసః ఏవ సన్యాస న కాషాయవాససః. కాషాయ బట్టలు వేసుకోవడం సన్యాసం కాదు. దేహం నేను కాదు, దేహ అభిమానాన్ని వదిలేయటమే సన్యాసము. మరి దేహాభిమాన్ని వదిలేసిన తర్వాత ఇంకా అక్కడ వాడికి లోక వేద వ్యాపారాలు, లోక వేద వ్యాపారాలంటే రిలీజియస్ యాక్టివిటీస్ అండ్ సెక్యులర్ యాక్టివిటీస్ అంటాం. ఇవి ఎందుకు చేస్తున్నాం? ఏదో ఒక కోరికను నెరవేర్చడం కోసం కదా! వీటిని 2 వివరించి కొంచెం వేరుగా చూస్తే అర్థమవుతుంది. మొదట ఇక్కడ పాయింట్ ఏంటంటే డ్యూటీని డివోషన్‌గా మార్చుకోవాలి. ఇప్పుడు మరి అన్నిటిని త్యాగం చేయటం అంటే అది ఎప్పుడండి? నాకింకా చాలా ఉన్నాయి గదా అని చెప్పి ఎంత వయసొచ్చినా కూడా నువ్వు వాటిని వదలవు. ఎవరు వదులుతున్నారండి? ముసలైన వాళ్ళైన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు వదులుతున్నారా? అందరూ వింటున్నారు నారద భక్తి సూత్రాలు. అందరికీ ఈ జ్ఞానం పొందాలి అని భక్తిని శుద్ధమైన భక్తిని పొందాలని ఆశ ఉందా? ఎక్కడ ఉన్నట్టు కనపడట్లేదే. ఎవరో కొంతమంది కదా! అప్పుడు నా డ్యూటీ ఇంకా ఉంది అని చెప్పి అనకు. డ్యూటీలన్నిటిని వదిలేసి ఒకేసారి పరిగెడితే ఎళ్ళిపోమని చెప్పలేదే. ఎక్కడికో హిమాలయాలకి, ఆశ్రమాలకి వెళ్ళటం అని చెప్పలేదే. నువ్వున్న చోటనే. నీ ఇల్లే ఆశ్రమము. గృహస్థ ఆశ్రమము. కానీ ఆ గృహానికి నువ్వు అటాచ్ అవ్వకు. డ్యూటీ పేరు చెప్పి మరలా అక్కడ అటాచ్‌మెంట్ పెట్టుకోకు. నీ డ్యూటీ టువర్డ్స్ యువర్ ఓన్ సెల్ఫ్ కూడా ఉంది. దాన్ని మర్చిపోకు. అప్పుడు ఏం చేయాలి మొదట? డ్యూటీని డివోషన్‌గా కన్వర్ట్ చేసుకొని నువ్వు ఏమి చెయ్యాలో అవి చేస్తుండు. అది ఎప్పుడు డివోషన్‌గా కన్వర్ట్ చేశావో ఇవన్నీ వచ్చేస్తాయి ఈ గుణాలన్నీ. ఈ గుణాలన్నీ ఉన్న తర్వాత నువ్వు నీ డ్యూటీని చెయ్యి. తప్పేముంది ఇప్పుడు? అందుకని ఫిజికల్లీ, శారీరకముగా వాటికి దగ్గరగా ఉండు. ఆ డ్యూటీలను చేస్తూ ఉండు. కానీ మెంటల్‌గా డిస్టెన్స్‌గా ఉండు. మానసికముగా వాటిల్లో చిక్కుకుపోకు. అవి ప్లస్ ఆర్ మైనస్ అది పాజిటివ్‌గా, నెగెటివ్‌గా, ఫేవరబుల్, అన్‌ఫేవరబుల్‌గా ఎట్లా జరిగినాను నేను అది డివోషన్‌గా మార్చాను కాబట్టి అది అంత ఆ ఈశ్వరుడు యొక్క రెస్పాన్సిబిలిటీ అది నౌ. ఆయన తీసుకుంటాడు. హీ విల్ టేక్ కేర్. నా మనవరాలికి పెళ్లి అవ్వాలా? ఎప్పుడు అవ్వాలి? ఏంటి? వాళ్ళకి పిల్లలు పుట్టాలా? అక్కర్లేదనేది నా చేతుల్లోనే ఉంది. మరి నేనెందుకు దాని గురించి అంతగా ఆ! నా జీవితం ఆయుష్ అయిపోయి ఇప్పుడు నేను శరీరాన్ని వదిలే టైం అయినప్పుడు, ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు లేదు, వీళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళకి పిల్లలు పుట్టలేదని ఆలోచిస్తే, నీ మైండ్ ఎక్కడ భగవంతుడి చింతనలో ఉంటుంది. అందుకని వయస్సు పెరగగా మన మనస్సులో ఏవి ఆక్యుపై చేసి కూర్చొనున్నాయి? వాళ్ళు అడిగి చూడండి. మన మనస్సులో చాలా ముఖ్యంగా ఏవి ఆక్యుపై చేసి ఏవి కూర్చొనున్నాయి? ఆస్తులు, పాస్తులు, బంధాలు, బాంధవ్యాలు, లేక లోక విషయాలు ఏవేవో కూర్చున్నాయి గానీ, అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడక్కడ?
మరి అట్లా ఉంటే నువ్వు భక్తుడు ఎట్లా అవుతావు? నీకు పురోగతి, ఆధ్యాత్మిక ఉన్నతి ఎట్లా ఏర్పడుతుంది? అందువలన డ్యూటీని డివోషన్‌గా మార్చుకోవాలి. సరే. వివేక చూడామణిలో కూడా ఈ వైరాగ్యము, ఈ నిరోధము, త్యాగము, న్యాసం అంటే ఏమిటి? అక్కడ కూడా న్యాసం అనే దానికి నారదుల వారే 9వ సూత్రంలో చూడండి, ఇక్కడ సూత్రాలన్నీ ఒక సూత్రం చెప్తున్నారు. దాంట్లో ఉన్న ఆ పదాన్ని తీసుకొని మరలా వివరిస్తారు. ఇప్పుడు నిరోధం అనే పదం అక్కడ కొత్తగా వచ్చిందా? దాన్ని ఇక్కడ నిరోధ అంటే ఏమిటంటే లోక వేద వ్యాపారాల నుంచి విరమించుకోవటం. ఇది భయంగానూ ఉంటుంది, అందరికి నచ్చదు. లోక వ్యాపారం అంటే నువ్వెందుకు అన్నిట్లో తలదూరుస్తావు? లోకమంతా అసలు మాయ, మిథ్య, అక్కడ ఏది సత్యము కాదు. ఏదో వ్యవహారం డ్రామా జరుగుతున్నది, దానికి పోయి అంత ముఖ్యత్వం ఇచ్చి ఆ లోక వ్యవహారం అంటే ఏంటండి? ఆస్తులు పాస్తులు వాటిని మెయింటైన్ చేయటాలు, ఇళ్ళు కట్టడాలు, అద్దెలకి ఇవ్వటం, మళ్ళీ డబ్బుని షేర్ మార్కెట్లో పెట్టడం, ఇదే తిరుగుతూ ఈ బ్యాంకులని అవన్నీ ఇట్లానే మనస్సునంతా, ఎనర్జీ అంతా స్పెండ్ చేస్తుంటాడు లోకం. లేక అక్కడికి వెళ్ళాలి, ఆ ఫంక్షన్‌లకి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి ఫోన్లు మాట్లాడుతూనే ఉంటాడు. లోక వ్యాపారం. వైదిక వ్యాపారం అంటే ఏంటంటే నాకు పుణ్యం రావాలి, నాకు వేరే లోకాలకు వెళ్ళాలి అనే ఆశతో గాని, ఏవో కోరికలు నెరవేరాలని ప్రాయశ్చిత్త పరిహార లేక యజ్ఞ యాగ పూజ పునస్కారాది ఈ కార్యాలు చేస్తారు చూడండి. ఇవన్నీ బిగినింగ్‌లో ఓకే. ఎన్ని సంవత్సరాలు ఎందుకు చేస్తున్నావు? ఏం అడిగి చేస్తున్నావు? ఇవి చేయటం వల్ల నీకు చిత్తంలో శుద్ధి వచ్చిందా? నీ కోరికలు తగ్గినయా? పెరిగినయా? ఆ భగవంతుడికి నువ్వు సన్నిహితమవుతున్నావా? ఇంకా దూరంగానే ఉన్నావా? నువ్వు భగవంతుడు ఒకటే అనే జ్ఞానం ఏదైనా ఉదయిస్తున్నదా లేదా హృదయంలో? అందుకని ఈ వేద వ్యాపారం అంటే వేదాలని చదువుతారండి, వల్లె వేస్తారు, పారాయణం చేస్తారు, చదివిన వాళ్ళు ఉంటారు. కానీ వేదాలు ఎక్కడ అందరూ చదవగలరా ఏంటి? ఇక్కడ వేద వ్యాపారం అంటే వేదం చదివే వాళ్ళని కాదు, వేదం చదివినా కూడా అది ఎంతకాలం ఆ వేదాన్ని అర్థాన్ని తెలుసుకో. అది దేని గురించి అసలు మాట్లాడుతున్నది? చివరికి పొందవలసింది ఏమిటి? ద ఫైనల్ గోల్ ఏమిటి? లేక దాంట్లో చెప్పిన ఈ వ్రతాలు, వేద పూర్వభాగం అంతా కూడా కర్మకాండే కదండి, చాలా ఎక్కువ చెప్పబడింది. అవన్నీ నీకు మొదట అసలు దేవుడి మీద, వేదము మీద నమ్మకం కలగటం కోసం నీకేదో ఒక చాక్లెట్ చూపించి ఆశ చూపిస్తే నువ్వు దాన్ని కోసం చేస్తావని, నీకు నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత కర్మలు అవి ఇవి, తర్వాత నీకేమైనా పైలోకాలు పొందాలంటే, ఇక్కడ ఏమైనా పొందాలంటే వాటి కోసం ఇవన్నీ ఇట్లా చెయ్యి అని చెప్పి చెప్పారు. అవి కరెక్ట్‌గా చేస్తే దాని ఫలం వస్తుంది కూడా. కానీ నువ్వు ఎంత చేసినాను, ఎంత ఏ లోకానికి వెళ్ళినా కూడా ఏమిటి? ఆ బ్రహ్మ భువనాల్లోకాలన్నిటికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఇక్కడ చూడండి, వివేక చూడామణిలో ఈ వైరాగ్యం గురించి, రెనౌన్సియేషన్ గురించి, లేక విరాగం గురించి, తద్వైరాగ్యం, ఇది వైరాగ్యం అంటే. జిహాస అన్నా కూడా గివింగ్ అప్ అని అర్థం, వదిలేయటం. అక్కడ న్యాసం అన్నారు చూసారు, జిహాస దేని నుండి? యా దర్శన శ్రవణాదివి, ఈ ఇంద్రియము మూలముగా గ్రహిస్తున్నటువంటి ఈ విషయములన్నీ కూడా వాటిలో నుంచి ఇంక కొంచెం విత్డ్రా అవ్వటం. వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే. వాటిని ఇష్టం వచ్చినట్లుగా కళ్ళెములు లేని గుర్రాల్లాగా పోనివ్వకూడదు. అది మాత్రమే కాదు, ఇక్కడ దేహాది బ్రహ్మ పర్యంతం హి అనిత్యే భోగవస్తుని
గుర్తుంచుకో, ఈ చిన్న మనుష్య దేహం దగ్గర నుంచి ప్రారంభించి బ్రహ్మదేవుడి యొక్క శరీరం అంటే చూడండి, లోకాలన్నీ పోవాలి దాటి. భూర్భువః సువః మహః జనః తపః సత్యం, 7 లోకాల పైన చెప్తారే, ఇవన్నీ దాటిపోయినప్పుడు అక్కడ వరకు కూడా ఇవన్నీ అనిత్యం. అక్కడ ఏవైతే భోగాలు ఉన్నాయో ఒకదానికంటే ఒకటి ఎక్కువగా గొప్పగా ఉంటాయి, కానీ అవన్నీ అనిత్యం. సో వాటి యందు కోరిక లేకుండా ఉండటం జిహాస. సో ఫలములను ఆశించకుండా కర్మలు చేయటం, కర్మలు కొన్ని చెయ్యి, దేనికి చిత్తశుద్ధి కోసం చెయ్యి, ఈశ్వర ప్రీత్యర్థం చెయ్యి. కర్మ ఫలమును ఆశించకు, ఏదో ఒక ఎజెండా పెట్టుకొని తిరుపతి వెళ్ళకు. ఆనందంతో ఆ స్వామిని అట్లా దర్శనం చేసుకోవాలి, నమస్కరించి సాష్టాంగంగా నేను నీకు చెందినవాడను, నువ్వు నాకు చెందినవాడవు, ఇంకంతే, నీ దగ్గర నుంచి నేనేం అడగను అని వెళితే పర్వాలేదు. ఒకరోజు కాకపోతే ఒకరోజని నిష్కామ కర్మలో దిగాలి. దిగితే తర్వాత చిత్తశుద్ధి అయితే అప్పుడు జ్ఞాన ప్రాప్తికి అర్హత వస్తే, జ్ఞానం బోధించే గురువు దొరికితే, జ్ఞానం చక్కగా వింటే, జ్ఞానము చేత ఈ పరాభక్తి, అద్వైత భక్తి, మోక్షం వస్తుంది. కాబట్టి భాగవత పురాణంలో కూడా చక్కటి శ్లోకం చాలా ఉన్నాయి. ఎక్కడ? దేవహూతికి పుట్టినటువంటి భగవంతుడి యొక్క అవతారం కపిలుడు బోధిస్తాడు. ఆవిడ అడుగుతుంది, నాకు జ్ఞానమును బోధించమని. ఆ కపిల గీతలో భక్తిని గురించి ఈ విషయాలను చాలా విస్తరించి చక్కగా చెప్పబడి ఉన్నాయి. ఒక శ్లోకాన్ని మాత్రం చదువుతాను, గుర్తు చేస్తాను. నిర్గుణ భక్తి అనే పదాన్ని అక్కడ ఉపయోగిస్తున్నారు. మనకు అసలు నిర్గుణ భక్తి అంటే ఇష్టమా? నిర్గుణ భక్తి అంటే అర్థం చేసుకోవాలని మనకు ఆశ ఉందా? అది ఎవరైనా బయట సహజంగా సాధారణ భక్తి శాస్త్రాల్లో, భక్తి ఉపన్యాసాల్లో చెప్తారా? చెప్పరు. అంటే అది చెప్తే అట్లా పబ్లిక్గా చెప్తే అర్థమయ్యే విషయం కాదది, గ్రహించలేరు. అక్కడ అందరికీ ఆ సగుణ రూపం, ఆ కృష్ణుడు, రాముడు, ఆ వర్ణనం, ఆ కథలు ఇవన్నీ చెప్తూ ఉంటే ఆట పాడుతూ, మ్యూజిక్ వాయిస్తూ, చప్పట్లు కొడుతూ, ప్రసాదాలు తింటూ అప్పుడప్పుడు ఆనందంగా ఉంటుంది. నిర్గుణ భక్తి గురించి అక్కడ చెప్పేటప్పుడు ఒక శ్లోకం, లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య హృదాహృతం. ఈ భక్తి యోగంలో దాని యొక్క అసలు లక్షణం చూడండి. భక్తి యోగ యొక్క లక్షణం ఏమిటంటే అది నిర్గుణ భక్తియే నిజమైన ఫైనల్ భక్తి, పరాభక్తి అని చెప్పబడుతుంది. ఉదాహృతం. ఆ భక్తిలో అప్పుడు అక్కడ ఆ నిర్గుణ భక్తికి వచ్చినప్పుడు అహైతుక వ్యవహితాయ భక్తి పురుషోత్తమే. ఎందుకు భగవంతుణ్ణి పూజించాలి, ప్రేమించాలంటే కారణం ఏం లేదు. అహైతుకం, వితౌట్ ఎనీ రీజన్. మనం జనరల్గా లౌకిక భక్తులు అంటే, దైవీ భక్తులు అంటే సమ్ రీజన్. నేను ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను ఎందుకంటే ఆ దేవుడు చాలా వెంటనే ఫలాన్ని ఇస్తాడుట. వీసా బాలాజీ హైదరాబాద్, సికింద్రాబాద్, అక్కడ వెళ్తే తప్పనిసరిగా ప్రదక్షిణిస్తే వీసా వస్తుంది. ఆయనకి పేరే వీసా బాలాజీ అని పెట్టేశారు. ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క చోట ఉంటారు. గణపతి కానీ, మరొక దేవుడు కానీ, ఇట్లా ఏదో ఒక కారణం మూలంగా. చూడండి, భగవంతుడితోటి మనం బేరం చేస్తూ వ్యవహారం చేస్తున్నాం. మనకు ముఖ్యమేమిటి? లోకం ముఖ్యమైపోయింది. లోకమును ఆశ్రయిస్తున్నాము, భగవంతుడితో వ్యాపారం చేస్తున్నాము. ఇది తప్పు. భాగవతంలో భగవంతుడే చెప్తున్నాడు,
భగవద్గీతలో భగవంతుడే అన్ని చోట్ల ఇదే చెప్పేది. వినాలి. వినకపోతే ఈ విషయం ఎట్లా తెలుస్తుంది? అహైతుక వ్యవహిత ఏదైతే ఒక ఎదురు ఫలం ఆశించకుండా దీనికోసం నేను చేస్తున్న ఈ కారణం చేత నేను పూజిస్తున్నాను అనేది లేకుండా ఎక్కడైతే భక్తి చూపబడుతుందో ఆ పురుషోత్తముడి మీద అంటే ఇక్కడ ఆత్మ మీద, అది నిజమైన భక్తి. నిర్గుణ భక్తి అనే పదాన్ని చక్కగా ఉపయోగించారు ఇక్కడ. మరి ఏకరూప భక్తి మొదట్లో అన్నాం, తర్వాత బహురూప భక్తి అంటాం, ఆ తర్వాత మరి అరూప నిర్గుణ భక్తికి రావాలిగా. స్టెప్ బై స్టెప్ చెప్పారు కదా. మరి రావటానికి ఏం ఇష్టపడవు, అక్కడే కూర్చుంటానంటావు, అక్కడే కూర్చుంటే అక్కడే ఉంటావు. మరి నీకు అప్పుడు ముక్తి మోక్షం ఎట్లా వస్తుంది అని చెప్పి నారదుల వారు మనల్ని ఆలోచించు బాబు అని అంటున్నారు. ఇప్పుడు ఈ శ్లోకం చదివాను, దీని అర్థం చెప్పాను. నిర్గుణ భక్తి అంటే భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి నా మీద ఎవరికైనా సరే ఏ ఫలాన్ని ఆపేక్షించకుండా, తర్వాత భేద దృష్టి లేకుండా, ఈ మాట వ్యవహిత అంటే ఏ భేదమును, జీవ ఈశ్వర భేదము చూడండి, భేదం లేదు నీకు నాకని ఆయన చెప్తుంటే మనం నువ్వు వేరే నేను వేరే అనే మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుంది? ఆయన చెప్తున్నాడు నీకు నాకు భేదమే లేదు అని. అందుకని నేను ఐ ఆమ్ ది గాడ్ అని చెప్పక్కర్లేదు. కానీ ఈ శరీరములో, ఈ మనస్సులో ఉండి ఉపయోగిస్తూ పనిచేస్తున్నటువంటి ఆ భగవంతుడు తప్ప ఇక్కడ నేను అని అహంకారానికి చోట్లేదని అట్లా చెప్పచ్చు. ఎందుకంటే నేనే భగవంతుడు, నేనే ఈశ్వరుని అని చెప్పడానికి మనస్సుకి అంత సులభంగా ధైర్యం రాదు. పర్వాలే, ధైర్యం వచ్చినప్పుడు వస్తుంది, అది మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు చెప్దాం. కానీ అప్పటి వరకు ఇప్పుడైనా ఇట్లానే చెప్పచ్చుగా. మొదట భేద దృష్టిని చూడకు. ఈ విషయం చెప్పి అనేక శ్లోకాలు ఉన్నాయి అక్కడ. అందరి హృదయంలో ఉన్న ఆత్మనైన నన్ను దర్శించకుండా, నన్ను అందరిని ప్రేమించకుండా, ఒక రాయితోటి, మట్టితోటి, లోహంతో చేసినటువంటి అక్షామూర్తిలో వాడు విడంబనం చేస్తాడేంటి? ఇదే భాగవత పురాణంలో మరలా ఒక శ్లోకం 9వ సూత్రాన్ని చెప్పి ఈ విషయాన్ని చెప్తాను కొంచెం. ఇప్పుడు 9వ సూత్రంలో, సో ఇక్కడ ఇంతవరకు ఆ నిరోధం అంటే ఏంటని చెప్పి మరలా లోక వేద వ్యాపార న్యాస అనే పదం కూడా ఉపయోగించారు కదా. దేంట్లోంచి నిరోధం, దేంట్లోంచి మనం బయటికి రావాలి, విత్డ్రా చేసుకోవాలంటే లోక వేద వ్యాపారం. న్యాస అన్నారు. ఆ న్యాసం అంటే ఏంటి? గివింగ్ అప్ అంటే ఏంటి? సన్యాసం అనే కదా న్యాసం అంటే, గివింగ్ అప్, త్యాగం. దానికి నారదుల వారే తర్వాత సూత్రంలో వివరణిస్తున్నారు. చూడండి, తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనతా చ. అనన్యత అంటే ఏంటంటే తస్మిన్ అనన్యత. పైన ఏం చెప్పారు? న్యాస అన్నారు కదా. ఆ న్యాస అని చెప్పటానికి అర్థానికి ఇక్కడ తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత చ. కాబట్టి న్యాస అనే పదానికి ఇక్కడ అర్థం చెప్పలేదు, 10వ సూత్రంలో చెప్తారు. ఇక్కడ ఆ నిరోధస్తు లోక వేద వ్యాపార న్యాస అనే దాన్ని ఇంకా కొంచెం విస్తరించి చెప్తున్నారు 9వ సూత్రంలో. ఇక్కడ తస్మిన్ అనే పదాన్ని ఉపయోగించారు నారదుల వారు. ప్రారంభంలో అస్మిన్ అనే ప్రొనౌన్ ఉపయోగించారని చెప్పాను, సర్వనామాన్ని. అప్పుడు ఏమన్నాను? ఇన్ దిస్ అని చెప్పాను, దీని యందు పరమ ప్రేమ అని. మరి ఇప్పుడు ఏంటండి?
తస్మిన్ అంటే దాని యందు అవుతుంది కదా, ఇన్ దట్ అవుతుందే, అదెవరు మరి, అదేంటంటే ఇక్కడ అర్థం చేసుకో. ఏదైతే మొదటి సూత్రంలో నేను ఆ, దీని యందు చెప్పానో ఆ దీని యందు ఇప్పుడు దాని యందు, విచ్ ఐ టోల్డ్ ఇన్ దిస్, ఇన్ దట్ అని అర్థం. కానీ ఇక్కడ వేరేదో తస్మిన్ అంటే ఇంకోటి ఏదో చెప్తున్నారు దూరం నుంచి ఇరుకలు అని అనుకోకూడదు. అర్థమైందా? ఇక్కడ ఇన్ దిస్, దీని యందు అని అక్కడ చెప్పారా? ఏదైతే నేను దీని యందు అని చెప్పానో మొదటి సూత్రంలో, దాని యందు తస్మిన్ అనన్యత. అనన్యత అంటే ఏమిటి? ఈ అనన్యత అండ్ తద్విరోధిషు ఉదాసీనత, ఈ రెండు పదాలని కలిపి మాట్లాడామంటే ఇప్పుడు 10వ సూత్రం కూడా దీని కింద వస్తుంది. అనన్యత అంటే ఏంటండి అప్పుడు? సరే, ఉదాసీనత అనేటువంటిది ఆల్రెడీ ముందు సూత్రాల్లో చూసాం, మళ్ళీ కూడా విచారిద్దాం. ముందు అనన్యత అంటే ఏంటి? దానికి నేనే అర్థం చెప్తాను విను. అన్యాశ్రయాణం త్యాగః అనన్యత. అన్యాశ్రయాణం త్యాగః అనన్యత. చాలా ముఖ్యమైన పదాలు. ఒక్కొక్క పదాన్ని నేను లోతుగా వివరించి చెప్తేనే కానీ సూత్రానికి మనం జస్టిఫై చేసినట్లు అవ్వదు, ఏదో పైనట్లా చెప్పలేము. కాబట్టి సమయం అయింది. ఈ ఉదాసీనతని మళ్ళీ ఎందుకు చెప్పారు ఇక్కడ? తర్వాత ఈ అనన్యత అంటే ఏమిటి? రెండోది లేనిది, అన్యం వేరే, అనన్యం రెండోది వేరే ఏది? చింతన వేరే, ఇంకొకటి ధ్యాస, ఇంకొక సత్యం ఏదో ఉంది, ఇంకో దేవుడు ఎవరో ఉన్నాడు, ఈయనకంటే ఆయన గొప్ప. అందుకనే కదండి దేవుళ్ళనే మార్చేస్తున్నాం మనం. దేవుడినే మార్చేటువంటి వాళ్ళు మనం అంత గొప్పవాళ్ళం అయితే మనుషుల్ని మార్చమా? బంధాలని, రిలేషన్షిప్ని అన్నిటినీ మార్చేస్తాం, దేవుళ్ళని కూడా మారుస్తున్నారు. అలా మార్చకుండా ఉండటమే. ఒకటే ఒకటి, అది తెలుసుకుంటే చాలు. ఇంకా మళ్ళీ అనన్యం వేరేందుకు అది ఇది అంటావు? ఈ పదాలను నేను వచ్చే సత్సంగంలో వివరిస్తాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.